రావాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఒకటే చెప్తున్నా, ఇది అసాధ్యమేం కాదు. అట్లని చెప్పి రాత్రి ఎన్ని అయిపోతాయని చెప్పలేం. కానీ సవాళ్ళు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తాయి, అధిగమిస్తాం, ముందుకెళ్తాం. ఈరోజు ఇంకొక విషయం కూడా ఈ సభలో చెప్తున్నా, రైతులు ధాన్యం ఇస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర వస్తూ ఉందా లేదా అనునిత్యం మనం సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకో పక్కన పత్తి ఉంది. నిన్న మొన్న కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి, మళ్ళా దానిపైన సమీక్ష చేస్తాం. కొంతమంది వ్యాపారస్తులు పత్తి కూడా ఏదో తరిచిందనో లేకుంటే మెత్తగా ఉందనో తక్కువ డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తున్నారంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విధానానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం, అది చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నాం. అదే సమయంలో దిశ వినియోగదారుడికి ధరలు పెరగకుండా, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అనునిత్యం మానిటర్ చేస్తాం. దానికి కూడా కమిటీ వేసాం, ఆ కమిటీ కూడా పనిచేస్తుంది. ఈ రెండు కూడా ఎప్పుడో ఆ దిశ మీరు చూస్తే మీరు కూడా అందులో భాగస్వాములు. ఆ రోజుల్లో రైతు బజారు పెట్టి రైతులు పండించిన ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులన్నీ నేరుగా రైతు బజారు ద్వారా అమ్ముకునే ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజే సమైక్య ఆంధ్రప్రదేశ్లో అలాంటి పాలసీస్ ఉన్నాయి. దానికి కూడా ఇది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదే మరిగా ఈరోజు మనం అనునిత్యం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల్ని ఆలోచించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఏమేం చేయాలో అన్ని ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సెషన్లోని మీ అందరి ముందర కూడా విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 అది కూడా తీసుకొస్తున్నాం. అది కూడా మేము ముందర పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశం ప్రజలకు ఖర్చులు తగ్గించాలి. ఇందులో వినూత్నమైన కార్యక్రమం సూర్యఘర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదే మరిగా ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేశారో, ఈ సూర్యఘర్ ద్వారా మీ ఇళ్లలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇండ్ల పైన. దీనికి పేదవాళ్ళందరికీ ఉచితంగా మనమే సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. 200-250 యూనిట్ల కోసం సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. దానికి అగ్రిగేటర్ని సెలెక్ట్ చేస్తాం, వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తారు. దాన్ని పెట్టే బాధ్యత కూడా మనమే తీసుకుంటాం, మెయింటైన్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, వాళ్ళకి సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు, మళ్ళీ అవసరమైతే గ్రిడ్ ద్వారా వాళ్ళు తీసుకుని నెలవారీగా 200 యూనిట్లు కానీ 250 యూనిట్లు కానీ కరెంటు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎమ్మెల్యేలు ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మీకు ఉపయోగపడుతుంది. రెండోది కుసం ఉంది, ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే రైతులు వాళ్ళ పంప్ సెట్ దగ్గరనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం, వాళ్ళకు అవసరమైన కరెంటు వాడుకోవడం, అదనంగా కరెంటు వాడితే ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇవ్వచ్చు, లేదు పంప్ సెట్ దగ్గర కరెంటు తయారు చేసుకొని నేరుగా ఇంటికి వాడుకోవచ్చు, లేకుంటే ట్రాక్టర్లు ఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ స్కూటర్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే అధ్యక్ష నేను ఆలోచించే విధానం డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేయాలని, ఆ పవర్ని ఆ సబ్స్టేషన్ వాడాలని. గ్రిడ్ అనేది డిమాండ్ సప్లై మేనేజ్మెంట్ కింద ఉంటుంది. ఎవరైనా సరే కరెంటు వాడుకుంటే అది కూడా గ్రీన్ ఎనర్జీని వాడుకుంటే మనం ప్రమోట్ చేస్తాం. అవసరమైతే ఈ ప్రభుత్వం మొన్నే ఇచ్చాం, ఇండస్ట్రీస్ ఎవరైతే గ్రీన్ ఎనర్జీతో పోతారో వాళ్ళకు అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చాం. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్న క్రెడిట్స్ని ఏది కార్బన్ క్రెడిట్స్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం కూడా తీసుకొస్తాం. అన్ని రంగాల్లో ఎవరైతే ఈ కార్బన్ క్రెడిట్స్ తీసుకోగలుగుతారో వాళ్ళకు అదనంగా బెనిఫిట్స్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం మాట్లాడేది P3 మాట్లాడుతున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను ఒక స్టెప్ ముందుకు వచ్చి P4 అంటున్నాను. మనం సంపద సృష్టిస్తున్నాం, కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ పేదవాడు మాత్రం పేదవాడిగానే ఉన్నాడు. అందుకే P4 కింద పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకొని మనం పైనుండే 10%, కింద నుండే 10-15% అడాప్ట్ చేసుకోవడం, మెంటర్ చేయడం, వాళ్లకు చేయూతనివ్వడం, అనునిత్యం వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తీసుకురావాలన్న ఆలోచన ఉంటే ఇది అసాధ్యం కాదు. దానికి కూడా ఒక కార్యక్రమం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్ష, ఈరోజు నేను ఈ అసెంబ్లీలో ఒకటే చెప్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం తీసుకుంటాం. మన తెలివితేటలు జోడిస్తాం, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం, సంక్షేమం ఎక్కువ అమలు చేస్తాం, అదే సమయంలో అభివృద్ధికి కూడా నాంది పలుకుతాం, మళ్లీ ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెడుతూనే నిరంతరం ఈ ప్రక్రియకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మనందరి ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో నెంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో ఉండాలనేది మనందరి ఆకాంక్ష. తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మనం ఒక ఆకాంక్షగా పెట్టుకుంటున్నాం. ప్రపంచంలో అయితే తెలుగువారు నెంబర్ 1గా వచ్చే అవకాశం ఉంది. మీరు చూస్తూ ఉంటే 3,10,000 మంది అగ్రదేశమైన అమెరికాకు చదువు కోసం పోతే దాంట్లో 56% తెలుగు వాళ్ళు ఉన్నారంటే దట్ ఈజ్ ఎ ఇండికేషన్. అక్కడ రీచ్ అయిపోయారు. రీచ్ కావాల్సింది ఇక్కడనే ఈ గడ్డ పైన రీచ్ కావాలి. ఇక్కడుండే పేదలపైన శ్రద్ధ పెట్టాలి. ప్రజలే ఆస్తి. ఆ ప్రజలు కానీ మనం కానీ అన్ని విధాల సమర్థత పెంచగలిగితే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అవకాశాన్ని మళ్ళీ 6 నెలలు దగ్గర 163 రోజులు అవుతుంది, 162 రోజులు దగ్గర మళ్ళీ ఎప్పటికప్పుడు మాట్లాడదాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే విధంగా పరిపాలన చేద్దాం. చేసిన పనులన్నీ ప్రజలకు చెప్దాం, వాళ్ళని మెప్పిద్దాం. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా అనుసంధానం చేసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా తొందరలోనే నేను ఇంకొక కార్యక్రమం కూడా ఆలోచిస్తున్నా. ఒకసారి మేమందరూ క్షేత్రస్థాయికి పోవడమే కాకుండా నేను కూడా ప్రజలతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాటు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. దానికి కూడా శ్రీకారం చుడుతూ మనం చేసే పనులన్నీ ప్రజలకు చెప్పి వాళ్ళను కూడా మెప్పించి వాళ్ళను కూడా భాగస్వాములు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. గౌరవ సభ్యులందరికీ ఒకటే కోరుతున్నా, మీరు చేసిన అభివృద్ధి 6 నెలల్లో మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఏం చేశారో ఆ విషయాలు కూడా ప్రజలకు తీసుకుపోయి ఒక జవాబుదారీ పరిపాలనకు శ్రీకారం చుట్టే బాధ్యత మాకు మీకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. 150 రోజులు సాధించిన ప్రగతి గురించి మన డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. 150 రోజులు పైన అయిన సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సిందే, మనం ఏం ఇన్హెరిట్ చేసాం, ఏం వారసత్వంగా వచ్చినాయి ఒకసారి చూస్తే అధ్యక్ష, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు, రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు, 219 ఆలయాలు అపవిత్రం చేయడాలు, మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దెబ్బల దోపిడీలు, కూల్చివేతలు, వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం అధ్యక్ష.
ఆ వారసత్వం మనకి సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు వీరి అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపదిక చేసుకొని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ. అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది. మహారాష్ట్ర $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఎందుకు అది బలంగా చెప్పలేకపోయాం అనేది. కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయాను. ఈ రోజు నాకు 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది. అన్ని